మేడం ఒక విషయం స్ట్రైట్గా చెప్పండి. పార్టీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి కుటుంబ పార్టీ వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే స్పందిస్తున్నారు, కౌంటర్ ఇస్తున్నారు. ఎవరు మీరు మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. కుటుంబ ప్రభుత్వం ఏదన్నా మీ మీద ఏదన్నా అటాక్ చేస్తే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా? మహా అయితే ఏం చేస్తారు, అందరు చేసినట్టే కేసులు పెడతారు, రాష్ట్ర వ్యాప్తంగా నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు, రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారు. లేదంటే అంతకుమించి ఏం చేయాలి, చంపారు కదా, అంతకుమించి ఏం చేస్తారు, చంపేస్తారా? మేబీ అది కూడా అంతే జరిగి ఉండొచ్చేమో. అంతకుమించి ఏం చేస్తారు, దాన్ని వ్యతిరేకత ప్రజల్లో తెలిసిపోతుంది కదా. ఏంటో ధైర్యం, మొండి ధైర్యం. మొండే ధైర్యం అని ఏం లేదు సార్, నాకు మొండే ధైర్యం అని కాదు, కానీ ఉన్నదాన్ని అవును ఉన్నదాన్ని వాస్తవంగా ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, రాయపాటి అరుణ కానీ ఇంకొకళ్ళు కానీ మాట్లాడుతున్నారు కదా. ఎవరి పార్టీ తరపు నుంచి వాళ్ళు, ఎవరి కన్న తల్లి గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవడంలో తప్పలేదు. కానీ నేను స్వార్థంగా మాట్లాడట్లా. ఉన్న ఏదైతే లోటు ఉందో, ఏదైతే అన్యాయమో, ఏదైతే దాన్ని నేను ప్రశ్నించుకుంటున్నా. అది అవునో కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఏదైనా అటాక్ జరిగితే మీరు తట్టుకునే శక్తి మీ దగ్గర ఉంది. తట్టుకునే శక్తి అంటే ఇప్పుడు కోట్లు ఉంటే వాళ్ళంటే పార్టీలో ఉన్నారు, అధికార పార్టీ ఉన్న వాళ్ళు, మీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ధైర్యమే జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం అంటేనే ధైర్యం అనే పేరుకి అర్థమే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ ధైర్యం ఏంటనేది మీకు తెలుసు. సింగిల్ గా సింహం అని దాన్ని కూడా ఎటకారం చేస్తున్నారు. అది వాస్తవం. సింగిల్ గానే వచ్చారు ఆయన. మీలాగా అందరినీ కలుపుకొని రాలా, సింగిల్ గానే ఫైట్ చేస్తారు. మీరందరూ ఒక్కసారి మీద పడిపోయినా మీ అందరికీ సమాధాన పరుస్తారు. సింగిల్ గానే కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా 16 నెలల్లో జైల్లో ఉండి, ఎక్కడ కూడా ఆయన నిరాశ నిస్పృహ ఆయన కన్నానా 16 నెలల్లో జైల్లో ఉన్నారు. ఆయన మీద అన్ని 31 కేసులు వేస్తాయి. మరి ఆయనే కదా ఒక ఆదర్శం. అంత ధైర్యంగా ఉన్నారు, అయినా సరే ఎందుకు వాళ్ళకి లొంగిపోయి, ప్రలోభాలకి భయపడిపోయి, లేకపోతే పార్టీ పెట్టకుండా వాళ్ళకి విలీనం చేసేసో, ఏదో ఒక పదవి తీసుకోనో, స్వార్థంగా డబ్బు సంపాదించుకోవాలని కాదుగా, రాష్ట్రానికి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలి. వైఎస్ఆర్సీపీ అనే పేరును కూడా తండ్రి అర్థం వచ్చేలాగా పెట్టారు పార్టీ పేరు కూడా. వాళ్ళ దగ్గర ఏంటి, కాంగ్రెస్ అనే పార్టీ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రాణం ఉన్నంత వరకు దానికి సేవ చేశారు. అదే ఆయన ఇష్టాన్ని కూడా ఎక్కడా పక్కన పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు కూడా తీసుకొచ్చే విధంగా ఈరోజు తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తున్నారు. అది అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అర్థం కాలేని వాళ్ళు వ్యతిరేకత. సార్ ఇప్పుడు 5.5 కోట్ల మందికి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చాలని ఎక్కడా ఉండదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నచ్చాలని ఎక్కడా ఉండదు. ఎవరికి ఉండే రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. నాకు ఆదర్శం రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నా విలువలు నాకున్నవి, నాకు కొన్ని ఆయనలో నచ్చినవి, ఆయన చేసే పనులు కానీ దానివల్ల నేను ఫాలో అవుతున్నా. ఇంకా ధైర్యం అంటారా, జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు అంతలా ఉన్న ఒక సీఎం కొడుకు అయ్యండి, 2 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి పైన ఒక్కసారిగా అందరు కలిసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అందరు కలిసి ఆయన మీద కేసులు పెడుతున్నా కూడా తట్టుకొని నిలబడి 16 నెలలు ఉన్నారు. మరి అదే ధైర్యం, ఆయనే ఆదర్శం. ఎక్కడో ఎవరినో తీసుకోవాల్సిన అవసరంలా, ఎప్పుడో లేని వాళ్ళ గురించి కాదు, కళ్ళ ముందు కనిపించే ఆయన మాకు ఆదర్శం. వైసీపీ కార్యకర్తలకి ఏదైనా పని చేస్తే పాముకు పాల్పోసినట్టు అంటారు, ఇదంతా పాముకు పాల్పోసినట్టు తయారవుతారా వైసీపీ అంటే? సార్ ఒకటి, వాళ్ళు 1.25 చెప్తూ ఉంటారు ఏదో విధంగా. ఎందుకంటే ఈరోజు టీడీపీ పార్టీ నిలబడిందంటే, అధికారంలోకి వచ్చిందంటే కేవలం తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి పదే తీసుకెళ్లడం. అది చాలా మంది ప్రజలకి ఇప్పటికే అర్థమైంది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బోధపడుతూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బోల్డ్ అనే హామీలు ఇచ్చారు గత ప్రభుత్వంలో. అంటే 2014 నుంచి 2019లో కూడా పసుపు కుంకుమని, రుణమాఫీలని చాలా ఇచ్చున్నారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. అయినా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా విభిన్నంగా చేస్తారు, ఇంకా రెట్టింపు అని చెప్పేసి వీళ్ళ హామీలను చూసి, వీళ్ళు ఇచ్చినటువంటి పబ్లిసిటీని చూసి ప్రజలు ఆశపడి, ఇంకా ఏదన్నా మనం కుటుంబ పరంగా 5,000 ఇచ్చే చోట 10,000 వస్తుంది, ఇంకా ఆశపడి వాళ్ళు ఈరోజు గెలిపించుకున్నారు. ఈరోజు మరి ఏం చేస్తున్నారు చెప్పండి? అధికారంలోకి వచ్చిందంతా కూడా తప్పుడు ప్రచారాలే. ఎక్కడా కూడా నీతిగా నిజాయితీగా చెప్పినట్టు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. మరి మీరు ఏం చేయట్లేదు చెప్తున్నారు. చెప్పిన దానికన్నా దానికి మించి చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తారు. జరగాలి కదా. ఇప్పుడు 10 నెలలు వస్తుంది, ఏం చేశారండి? ఉగాది నుంచి ఫ్రీ బస్ అని చెప్పేశారు మహిళలకి. మరి ఎక్కడ ఉగాది వెళ్ళిపోయి కూడా 2వ రోజు ఇది, నిన్న రంజాను, సరే పండగ కదా, మరి ఈ రోజు నుంచన్నా దాని ప్రస్తావన ఎత్తుతారేమనుకుంటే ఎక్కడా లేదే. మరి ఎప్పుడు అవలంబిస్తారు దాన్ని, ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారు? ఫ్రీ బస్ అన్నారు, లేదు. అది పక్కన పెట్టేసి, ఇచ్చిన హామీలని పక్కన పెట్టేసేసి ఈ రోజు మళ్ళీ P4 అనేది తీసుకుని వచ్చారు. నేను P4 అనే సభ కూడా బాబు గారు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ కూర్చొని దాని గురించి మాట్లాడడం, పెద్ద సభను కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు లిటరల్ గా నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా ఈరోజు ప్రజల్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఆ సభలో
అంటే P4 దాని మీనింగ్ ఏంటి? ఈరోజు ప్రజలే మాకు దిక్కు, ప్రజలే మాకు పెట్టాలి, ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నడిపించాలి, ప్రజలే పెట్టుబడులు పెట్టాలి, ప్రజలే తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రజలే పెట్టేదానికి ఇంకా మీరెందుకు? మిమ్మల్ని ఎన్నుకోవడం ఎందుకు? మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకు? మీరు అర్హులేనా ముఖ్యమంత్రిగా? P4 గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదంటారు. వైసీపీ అవినీతి పార్టీకి ఏం తెలుస్తుంది? P4 దాని అర్థం కూడా తెలియదని చెప్పారు. P4 అర్థం తెలుసు వైసీపీ వాళ్ళకి. P4 అనేది ఇప్పుడు జన్మభూమి కమిటీలు వేశారు, శ్రమదాన కమిటీలు వేశారు, ఇప్పుడు కొత్తగా P4 తీసుకొస్తున్నారు. ఇదేంటంటే వాళ్ళు ఏదన్నా చేయాల్సి వస్తే డైవర్షన్ చేసుకోవడానికో, లేదంటే కమిటీలు వాళ్ళు పంచుకొని దాన్ని ఏమంటారు సిండికేట్గా ఏర్పడి ఇలాంటివన్నీ కూడా ప్రజలకి లబ్ధి చేకూరేవి కాదు. మరి నిన్న సభలో చాలా మంది మహిళలు సభ మధ్యలోనే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? స్టేజ్ మీద బిలో పావర్టీ, జీరో పావర్టీ అట, జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం అని చెప్పేసి క్యాప్షన్ల మటుకి అదిరిపోయేటట్టు పెడతారు. బంగారు కుటుంబాలు ఎవరికి? మీకా లేదా ప్రజలకా? ఎవరికి బంగారు కుటుంబాలు? దారిద్ర్య రేఖలో ఉన్నటువంటి కుటుంబాలని ఉన్నతమైన స్థాయిలో తీసుకురావడానికి P4 అని చెప్పి ఏ విధంగా? ముందు ఫస్ట్ ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏదైతే మీరు చెప్పి ప్రజల్ని నమ్మించి ఈరోజు తీసుకొచ్చారో ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చండి. మొత్తంగా చూసుకుంటే మీరు ఇచ్చిన హామీలు 143 ఉన్నాయి. సూపర్ 6 నెరవేర్చండి ఫస్ట్. మళ్ళీ కొత్తగా P4 తీసుకొచ్చేసి ప్రజల్ని ఇంకా మప్పి పెట్టాలని చూస్తే వాళ్ళు నిన్న మీరు చెప్పే స్పీచ్ కూడా వినకుండా మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ ఏంటి? వాళ్ళని ఎలా తీసుకొచ్చారు? మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా? గతంలో చాలా మాట్లాడారు కదా, వాళ్ళందరిని ఎలా తీసుకొచ్చారు? మరి మీ మీద అభిమానంతోనో లేకపోతే ఉంటే వాళ్ళందరూ అక్కడే కూర్చునేవాళ్ళు కదా, ఎందుకు వెళ్ళిపోయారు? అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? పైగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం నిన్న స్టేజ్ మీద ఒక 4-5 కూర్చోబెట్టి ఈ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు ఎక్కడో అంటే వీళ్ళు సగంలోనే వెళ్ళిపోతారు, ఆ రోజు వరకే చూసుకుంటారని చెప్పేసి వాళ్ళని కించపరచడానికి స్టేజ్ ఎక్కిచ్చారా? ఈరోజు చెప్పాలి, కించపరచడానికి వాళ్ళని స్టేజ్ ఎక్కిచ్చేసి చేయి చూపించి మరి బడుగు బలహీన వర్గాల్ని ఆ రోజు వరకే చూసుకుంటారు, వీళ్ళు కనీసం ఓర్పు సహనం కూడా ఉండదు, మీటింగ్ అయ్యేంత వరకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి. అంటే బడుగు బలహీన వర్గాలు కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది? ఆ రోజు మీకు బడుగు బలహీన వర్గాలు కనిపించలేదా? ఈ రోజు మీరు స్టేజ్ ఎక్కించి వాళ్ళని అవమానించడానికి మీరు స్టేజ్ ఎక్కించి కూర్చోబెట్టి వాళ్ళని అలా పర్టికులర్గా మీరు మాట్లాడతారా? బడుగు బలహీన వర్గాలు మా అంత కాకపోయినా మీకు ఎంతో కొంత చేస్తానని కూడా కొన్ని వాటిల్లో మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ఏంటి, ఏ వ్యత్యాసం చూపిస్తున్నారు మీరు ప్రజలకి? ఇది కాకుండా గతంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా హుకుం జారీ చేశారు. మా ఎమ్మెల్యేలకి చెప్తున్నాను, మా మినిస్టర్లకి చెప్తున్నాను, నేను వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వాళ్ళకి ఎటువంటి పనులు చేయకూడదని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒక రాష్ట్రానికి గతంలో వైసీపీ ఉన్నప్పుడు అదే పరిస్థితి జరిగిందంట కదండి. గత 5 ఏళ్లలో టీడీపీ ఎవరికి పనిచేయలేదు, కనీసం లోన్లు కానీ ఎలాంటి పనులు చేసి చెప్తారు? ఎక్కడ జరిగింది సార్? చూపించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అలా చెప్పలేదే. ఎవరైనా సరే, ఎంతటోళ్ళైనా సరే, మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవి ఖచ్చితంగా టైం ప్రకారం మనం నెరవేర్చాలి. అది ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, ఓసీలా బీసీలా ఇవన్నీ కాదు, పార్టీలు ప్రాంతాలు కులాలు చూడకుండా మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి చేరాలని చెప్పింది ఆయన ఇంటెన్షన్. ఆయన ప్రతి సభలోనూ అదే చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఈయన బాబు గారు లాగా టీడీపీ పార్టీ వాళ్ళకి వేయద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పలేదే. అలా చెప్తే మటుకి వీళ్ళందరూ సగానికి సగం టీడీపీ పార్టీ వాళ్ళే తీసుకున్నారండి. రైతు భరోసా కానీ, రైతన్న నేస్తం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నదే. కళ్ళారా నేను చూసా. ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎకరాలు రైతులుగా ఉన్నటువంటి వాళ్ళకి రైతన్న నేస్తం అనేది కూడా తీసుకోవడం జరిగింది.